పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే చేసేటటువంటి ఒక 5 తప్పుల గురించి చెప్తాను. మీరేమైనా చేస్తారేమో వాటిని సెర్చ్ చేసుకోండి. మీకు తెలియకుండానే చేస్తారు కాబట్టి. అందులో నెంబర్ 1, తన భర్తకి తన అవసరాలు, కోరికలు చెప్పకుండానే భర్త అర్థం చేసుకోవాలని వాళ్ళు ముందుగానే ఆశించాలని, అంటే ముందే తెలుసుకొని మన అవసరాలను తెలుసుకొని తీర్చాలి అని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఎవరైనా మనుషులే కదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి కాబట్టి అడగందే అమ్మైనా పెట్టదంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అవసరాలేంటో, మీ కోరికలేంటో మీ భర్తకు చెప్పాలి. ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరగటమే కానీ, లేనిపోని సమస్యలు తెచ్చుకోవటమే కానీ మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఇక నెంబర్ 2, ఇంకొంతమంది ఆడవాళ్ళు పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని దూరం పెడుతూ, ఇది మెయిన్ గా వాళ్ళ సంసారం బలహీనపడటానికి మెయిన్ రీజన్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 3, పెళ్ళైన ఆడవాళ్ళు ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇది చాలా కరెక్ట్. కానీ దానివల్ల మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం అనే కాన్సెప్ట్ అస్సలు మంచిది కాదండి. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, తర్వాతే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వాటితో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఇక నెంబర్ 4, తమ భర్త తమతోనే ఎక్కువ సమయం గడపాలని చాలా మంది భార్యలకు ఉంటుంది. ఇది 100% కరెక్ట్ అండి. కానీ ఆ భర్త ఎటువంటి బయట వివాహేతర సంబంధాలు పెట్టుకున్నంత వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటుంటారు, ఉద్యోగ వ్యాపారస్తులు. కాబట్టి వాళ్ళని కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకు కూడా మన సమయం ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. అంతేకాని పొద్దస్తమానం మనతో గడపాలంటే ఇది జరిగే పనులు కావు. కాబట్టి వీటి గురించి మీరు గొడవలు పడుతూ భార్యాభర్తల జీవితాన్ని వెడం చేసుకోకండి. వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సమయం దొరికినప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చేయండి. ఇక నెంబర్ 5, తమ భర్తలు చేసేటటువంటి తప్పులు, చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళని మందగించకుండా అలా చేయటం వల్ల భర్తలకి కూడా నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే కాస్త మందలించండి. అది మీ బాధ్యత. కాబట్టి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఈ 5 తప్పులు కూడా చేయకుండా ఉంటే వైవాహిక సంబంధాలు చాలా హ్యాపీగా ఉంటాయి. మీరేమంటారు?